ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. కోర్టు లోపలికి న్యాయవాదులను పోలీసులు అనుమతించడం లేదు. అటు ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకువెళ్లారు సిట్ అధికారులు. ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. కోర్టు లోపలికి న్యాయవాదులను పోలీసులు అనుమతించడం లేదు. ఇటు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. కోర్టు లోపలికి న్యాయవాదులను పోలీసులు అనుమతించడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కోర్టు దగ్గర పోలీసు ఆంక్షలు అయితే నడుస్తున్నాయనే చెప్పి ఏ ఒక్కరిని కూడా లోపలికి ఎలా చేయట్లేదు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తి అసంగేషన్ కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత వాగ్వాదం పడిన తర్వాత మాత్రమే ప్రజాప్రతినిధి కొంతమందిని లోపలికి ఎలా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి హాజరయ్యారు. మిథున్ రెడ్డిని కొద్దిసేపటి వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఆయన్ని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉందనేది సమాచారం. పూర్తిగా కోర్టు దగ్గర అయితే ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. పోలీసు మొత్తం కోర్టుకు వచ్చే అన్ని రహదారులను కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి, గేట్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత వాగ్వాదాలు పడిన తర్వాత మాత్రం అడ్వకేట్లను పంపిస్తున్న పరిస్థితి. కేవలం రాజకీయ కక్ష వేధింపుల్లో భాగంగానే మిథున్ రెడ్డిని ఇక్కడ అరెస్ట్ చేశారు. అది కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు కేసులు ఇరికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఆ ప్రభుత్వం ఒక ముద్ర వేయడానికి ఒక కుంభకోణం జరిగిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక కట్టుకథనాన్ని కొంతమంది బెదిరించి సేకరించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కొంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న పర్వం కొనసాగుతుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశామంటే కుటుంబ సభ్యులకి చెప్పిన పరిస్థితి. అప్పటి వరకు ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు, నాయకులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరిని కూడా మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. పూర్తిగా అక్కడ సిపి కార్యాలయం దగ్గర కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కూడా మనం చూసాము. ఈ రోజు ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో సిటీ కార్యాలయం నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ 40 నిమిషాల పాటు వైద్య పరీక్షలు మిథున్ రెడ్డికి నిర్వహించిన పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ జిల్లా కోర్టుకి అయితే మిథున్ రెడ్డిని తరలించారని చెప్పాలి. ప్రస్తుతం విజయవాడ జిల్లా కోర్టులో మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డిని చూసేందుకు ఇటు రాయలసీమ ప్రాంతంలో ఉండే నేతలతో పాటు వైసీపీకి సంబంధించిన నేతలతో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అడ్వకేట్స్ ని కూడా ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా గేట్లన్నీ క్లోజ్ చేయడంతో కొంత అడ్వకేట్ కి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏ కారణాలతో మీరు ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్నారో చెప్పాలి, ఏ ఆర్డర్స్ ఉన్నాయో చూపించాలంటూ కూడా అడ్వకేట్ కొంత వాగ్వాదాలు దిగిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే పూర్తిగా పోలీసు ఆంక్షలు అయితే విజయవాడ కోర్టు దగ్గర కొనసాగుతున్నాయని చెప్పాలి. కార్తీక్, సురేంద్ర అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ జరిగింది అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. బట్ ఇటు పోలీసులేమో 300 పేజీల ఛార్జ్షీట్ నమోదు చేశారు. లీగల్ ఎక్స్పర్ట్స్ అసలు ఏం చెప్తున్నారు? దానికి సంబంధించి ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కేవలం స్టేట్మెంట్లు రికార్డ్ చేసి కొంతమందిని బెదిరించి భయపెట్టి ఆ స్టేట్మెంట్లు మాత్రమే తీస్తుంది. ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే ఆ కేసుని బిల్డ్ చేశారు. దాంట్లో కొంత పేర్లు చెప్తూ వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లో రాజ్ కసిన్ అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 22వ తేదీన రాజ్ కసిన్ ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఈ లిక్కర్ కేసు ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ఆస్తులు అటాచ్మెంట్ చేశారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ఇప్పటికి వచ్చి ఎటువంటి ఆస్తులు అటాచ్మెంట్ చేయలేదని కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే తరువాత అరెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఇదే అంశాలు చెప్పారు. ఎక్కడ కూడా అమౌంట్ కానీ లేదా ఆస్తులు కానీ అటాచ్మెంట్ చేయలేదంటూ చెప్పిన పరిస్థితి. అయితే నేను ఇచ్చిన ఛార్జ్ షీట్ లో నిన్న ప్రవేశపెట్టారని చెబుతున్న ఛార్జ్ షీట్ లో దాదాపు 305 పేజీలతో ఛార్జ్ షీట్ ను ప్రవేశపెట్టారు. దాంట్లో
62 కోట్ల రూపాయలు అటాచ్ చేసినట్టు చూపిస్తారు. ఇవన్నీ కూడా లెక్కలు మాత్రమే చూపిస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నికల్లో కొంత అమౌంట్ వేరే చోట్ల దొరికితే ఆ దొరికిన అమౌంట్ అంతా కూడా ఈ లిక్కర్ కేసులు అనే ఒక ఊహాగానాన్ని కూడా చెప్పిన పరిస్థితి. అన్ని కూడా ఈ లెక్కలో వేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందని చెప్పాలి. ఈ లెక్కలను లేదా సొంత ఆస్తులు అటాచ్మెంట్ చేసి ఆ సొంత ఆస్తుల్ని లిక్కర్ కేసులో వచ్చిన ఆస్తులుగా చూపించి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ కేసులో ఉన్నదని చెప్తుంటే కేవలం 62 కోట్ల రూపాయలు మాత్రమే ఏ విధంగా చూపిస్తారు. మరి మిగతా అమౌంట్ పరిస్థితి అంటూ లీగల్ అడ్వైజర్స్ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇరికించాలి, ఏదో రాజకీయ కక్షలు ఇరికించాలి, జైల్లో పెట్టాలని ఒక ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి దానిలో భాగంగానే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని మరింత తగ్గించుకోవడం కోసం ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరలేపాలి కాబట్టి దానిలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారనేది వైఎస్ఆర్సీపీ నేతలు కానీ లీగల్ కి సంబంధించిన వాళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్. రైట్ సురేంద్ర.